హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మీకు చాలా మందికి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఎండలు ఎలా ఉంటాయి అలానే పవర్ కట్స్ కూడా చాలా మందికి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. విలేజెస్లో కానివ్వండి లేదా టౌన్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి పవర్ కట్స్ అనేవి మినిమం మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. పవర్ కట్స్ అనేవి తీస్తూ ఉంటారు, కరెంట్ అయితే పోతూ ఉంటుంది మనకు రెగ్యులర్గా. సో ఇలాంటి టైంలో ఒక మంచి ఇన్వర్టర్ కోసం మనం అయితే చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో చాలా ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి, చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి చూస్తే మార్కెట్లో. సో ఈ వీడియోలో మీకు ఒక బ్రాండ్ గురించి అయితే చెప్పబోతున్నా. ఆ బ్రాండ్ సో ఇన్వర్టర్స్ మాత్రమే తయారు చేస్తుంది, ఇన్వర్టర్స్ బ్యాటరీస్. సో దాన్ని ఫుల్ రివ్యూ అయితే మనం ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేద్దాం. దాని ఫ్యూచర్స్ ఏంది, ఏది బెస్ట్ ఉంటుంది టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు బాక్స్ అయితే నేనైతే ఇప్పుడైతే చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా, ఇంకా లైక్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. చాలామంది చూస్తున్నారని ఎవరన్నా లైక్ చేస్తే కొంచెం బూస్ట్ అవుతుంది వీడియో అనేది. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఇక్కడ ఉంది మీకు వచ్చేసి ఓకే ఇన్వర్టర్ ఇది. సో మీరు చూసే ఉంటారు ఆన్లైన్లో కానివ్వండి, ఏదైనా మీరు ఇన్వర్టర్ వెతుకుతా ఉంటే ఈ బ్రాండ్ అనేది మీకు ఖచ్చితంగా కనబడే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ఇన్వర్టర్. సో ఇది మీకు చాలా రకాల ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి. సో వీటి గురించి మొత్తం అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో టోటల్గా నాకు దగ్గర ఉంది ఒక ఇన్వర్టర్ అయితే ఉంది. సో దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో బాక్స్ అయితే మీకు ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కలర్ బాక్స్ అయితే, కార్డ్బోర్డ్ బాక్స్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని అయితే ఓపెన్ చేద్దాం, పూర్తి స్పెసిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎంత బాగుంటుంది ఇన్వర్టర్ అని చెప్పి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్ట్ అనేది అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ దీంట్లో నచ్చేది నాకు వచ్చేసి డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో డిజైన్ అనేది మిగతా ఇన్వర్టర్స్తో పోలిస్తే చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కొత్త ఒక బాక్స్ టైప్, చిన్న బాక్స్ టైప్ అయితే మీకు అయితే ఇవ్వడం జరిగింది. చాలా కాంపాక్ట్ సైజు, మీ మామూలుగా మీకు ఎక్కడైనా పెట్టుకోవాలన్న ఇబ్బంది లేకుండా చాలా కాంపాక్ట్ అయితే చేశారు డిజైన్ అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిజైన్ అనేది ఎక్సలెంట్ డిజైన్ అయితే వెళ్ళి నుంచి అయితే తీసుకొచ్చారు. సో కాంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ మీకు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, మోడ్స్ ఇలా స్విచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరియస్ మీకు టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ప్యూర్ సైన్ వేవ్ అయితే ఉంటుంది, ట్రూ సైన్ వేవ్ ఇన్వర్టర్ ఇది. సో దీంట్లో మీకు వాటేజ్ వచ్చేసి 950 కానివ్వండి, 850 కానివ్వండి, ఇలా 1000 పైన కానివ్వండి, ఇలా అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. యాంపియర్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే దీని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్గా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో సూపర్ ఇంటెలిజెన్స్ ఛార్జ్ అని చెప్పి దీంట్లో ఒక మోడ్ అయితే ఉంటుంది. సో దీని గురించి మనం ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, లుక్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. మీకు కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. సో 1 పిన్ సాకెట్ మీకు దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది, పవర్ కార్డ్ ఉంటుంది, బ్యాటరీ కేబుల్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఇక్కడ ప్యూర్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు అయితే ఇక్కడైతే కనిపిస్తాయి. ఇది ఓవరాల్గా ఇన్వర్టర్ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా. సో ఈ బ్రాండ్లో వచ్చేసి మీకు హై కెపాసిటీ ఇన్వర్టర్స్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటాయి. ఏ అప్లయన్సెస్కి అయినా కానివ్వండి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. వాషింగ్ మిషన్ కాదు, ఫ్రిడ్జెస్ కానివ్వండి, మిక్సర్ గ్రైండర్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ అప్లయన్సెస్కి మీరు హెవీ డ్యూటీ అయితే ఇన్వర్టర్స్ అయితే దీంట్లో దొరుకుతాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చూసారంటే మీకు ఒక విజువల్ అయితే ఉంటుంది. యాంపియర్ వాటేజ్ని బట్టి మీరు అయితే ఒక ఇన్వర్టర్ అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఛార్జ్ అని చెప్పి ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇది ఏంటంటే బ్యాటరీ పర్సంటేజ్, మీకు ఒక బ్యాటరీ 1 అవర్లో ఛార్జ్ అయితే ఇది దానికంటే ఇంకా 15% హైగా ఛార్జ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం స్పీడ్గా ఛార్జ్ చేస్తుంది బ్యాటరీ అనేది. సో ఒక పవర్ కట్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ పవర్ వచ్చినప్పుడు మీకు సడన్ ఛార్జింగ్ ఎక్కిపోయి తర్వాత మీకు ఫర్దర్గా బ్యాకప్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. ఫస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే 15% మీకు హైక్ అయితే ఉంటుంది ఛార్జింగ్ అనేది, స్పీడ్గా అయితే దీంట్లో అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో మ్యాక్స్ లోడింగ్ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎంత లోడ్ వేసా కానివ్వండి చాలా స్మూత్గా అయితే రన్ చేస్తుంది. మీకు నార్మల్గా హెవీ లోడ్ వేస్తే కొన్ని బీప్ సౌండ్ రావడం, కట్ ఆఫ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మీరు తగ్గ లోడ్ దీంట్లో వేసా కానివ్వండి ఫాస్ట్గా స్మూత్గా అయితే దీని అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఎనర్జీ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. మీకు మామూలుగా ఇన్వర్టర్స్ వాడేవాళ్ళు ఇది పవర్ తీసుకుంటుంది, పవర్ తీసుకొని బ్యాటరీని ఛార్జింగ్ అయితే చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఇంకా ఫర్దర్గా టెక్నాలజీ అయితే యూజ్ చేస్తుంటారు. సో నార్మల్గా ఎనర్జీ ఎఫిషియెంట్ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ అంటే మీకు మిగతా వాటితో పోలిస్తే దీంట్లో కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అవర్స్ అనేది టైం అనేది ఎక్కువ టైం తీసుకోదు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఆటోమేటిక్గా టైం తగ్గితే దీంట్లో కరెంట్ బిల్ కూడా మీకు చాలా వరకు సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్యూచర్ అయితే మీకు దీంట్లో కూడా
చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో స్మార్ట్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో మన ఇంట్లో కానివ్వండి ఏదైనా ఓవర్లోడ్ వచ్చేసి మనం ఎక్కువ ఓవర్లోడ్ వేసాం అనుకోండి, మనం కొన్న వాటేజ్ కంటే కూడా ఎక్కువ ఓవర్లోడ్ మనం కన్నా ఇన్వర్టర్ మీద లోడ్ వేస్తే కట్ ఆఫ్ అయిపోతుంది. సో కట్ ఆఫ్ అయిపోయి మీకు ఇన్వర్టర్ అనేది ఎటువంటి డ్యామేజ్ చేయకుండా, బ్యాటరీని కూడా డ్యామేజ్ కాకుండా ఇదైతే సేఫ్ అయితే చేస్తుంది. సో షట్ ఆఫ్ అయిపోయి కట్ ఆఫ్ అయిపోయి మొత్తం పవర్ సప్లై అయితే ఆఫ్ వేస్తుంది. సో అప్పుడు మీకు ఇన్వర్టర్ అనేది ఏ ప్రాబ్లం రాకుండా మీకు అయితే చాలా బాగా అయితే సేవ్ అయితే చేస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ అలాగే స్మార్ట్ బ్యాటరీ ప్రొటెక్షన్ కూడా మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు బ్యాటరీస్ అనేవి ఒక్కొక్కసారి పనిచేయు, ఒక్కోసారి పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, లో వోల్టేజ్కి అయితే వచ్చేస్తాయి. లో వోల్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇన్వర్టర్ మీద లోడ్ పడిపోయి ఇన్వర్టర్ పాడేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో స్మార్ట్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మీకు ఏదైనా లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, సో లో వోల్టేజ్ వస్తే ఆటోమేటిక్గా ఇన్వర్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇన్వర్టర్ ఆఫ్ అయిపోయిందంటే మీకు ఆటోమేటిక్గా ఇండికేషన్ వస్తుంది. ఇండికేషన్ వచ్చి మీకు కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది 10.7 వోల్ట్ కంటే తగ్గింది అనుకోండి, బిలో 10.7 వోల్ట్కి బ్యాటరీ వస్తే ఖచ్చితంగా ఇది కట్ ఆఫ్ అయితే చేస్తుంది. సో అప్పుడు మీకు బ్యాటరీ లో వోల్టేజ్లో ఉందని చెప్పి మీరైతే అర్థం చేసుకోవచ్చు. ఏదైనా డిస్టిల్ వాటర్ తక్కువైందా లేదా చెక్ చేసుకొని బ్యాటరీ హెల్త్ని చెక్ చేసుకొని మళ్ళీ మీరు బాగా పెట్టుకుంటే మళ్ళీ నార్మల్ వర్కింగ్ కండిషన్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో రీసెట్ ఆప్షన్ కూడా మీకు అయితే దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో రీసెట్ అంటే ఏంటంటే ఒకవేళ మన ఇంట్లో పవర్ సప్లై దీనికి ఇస్తాం కదా, సో దీని నుంచి పవర్ సప్లై తీసుకుంటాం. సో ఏదైతే మనం పవర్ సప్లై దీనికి ఇచ్చామో, సో దాంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైనా ఫేజ్ న్యూట్రల్ టచ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయితే సో ఇది కూడా డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అవుతుందో హోమ్ అప్లయన్సెస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయితే అయిపోతాయి. సో అట్లాంటి టైంలో కూడా ఇది ప్రొటెక్షన్ అయితే మీకైతే కలిగిస్తుంది. ఇన్వర్టర్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఒకవేళ ఇన్పుట్ పవర్ సప్లై షార్టేజ్ ఉన్నా లేదా దీని నుంచి పోయే అవుట్పుట్ పవర్ సప్లై షార్టేజ్ ఉన్నా కూడా ఇది కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో అప్పుడు మీ ఇన్వర్టర్ అనేది చాలా సేఫ్గా సెక్యూర్గా అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే హై వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా మీకైతే చూడడానికి ఉంటుంది. సో ఒకవేళ బ్యాటరీ అనేది ఎక్కువ ఛార్జ్ అయిపోయి ఏదైనా వోల్టేజ్ ఎక్కువ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసి కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్ కూడా మీకు దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ పవర్. మనం ఆటోమేటిక్గా చూస్తే ఏ హోమ్ అప్లయన్స్ అయినా హీట్ ఎక్కుతాయి. సో ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ అయినా కానీ హీట్ ఎక్కుతుంది. సో ఒకవేళ దీంట్లో కానీ ఓవర్ హీట్ ఏదైనా అయ్యి ఏదైనా షార్టేజ్ వల్ల ఓవర్ హీట్ అయితే ఓవర్ హీట్ ప్రొటెక్షన్ కూడా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో దీంట్లో అఫ్కోర్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఏదైనా ఓవర్ హీట్ అయ్యి ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ కాకుండా ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో థర్మల్ మీకు ఏదైనా హీట్ ఎక్కువైపోయి ఏదైనా షార్ట్ అవుతా ఉండి హీట్ ఎక్కువైపోయినా కూడా అప్పుడు కూడా దీన్ని కట్ ఆఫ్ అయితే చేస్తుంది. ఇన్వర్టర్ అనేది చాలా సేఫ్గా మీకైతే చూడడానికి ఉంటుంది. మిగతా వాటిలతో పోలిస్తే ఇది చాలా వరకు మంచి ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని ఫీచర్స్ ఉన్న ఆ ఇన్వర్టర్ అనేది సో మంచి ఫీచర్స్తో వస్తుంది. అండ్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా మాకు రావడం అయితే జరుగుతుంది. నవేడేస్ ఛార్జింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒక 1 అవర్ పవర్ పైన ఇంకొక 1 అవర్ బ్యాకప్ రావాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా ఉండేదానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఇది ఒకసారి విజిట్ చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇన్వర్టర్స్ అనేవి చాలా ఇన్వర్టర్స్ అయితే మీకైతే దీంట్లో అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఆటో రీసెట్. ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది కదా, సో ఎప్పుడైనా ఓవర్లోడ్ మీరు వేసారంటే ఆటో రీసెట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఓవర్లోడ్ తగ్గించేదాకా ఇన్వర్టర్ అనేది రీసెట్లో అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. ఇలా ఫ్యూచర్స్ అనేవి మీకు చాలా అయితే దీంట్లో అయితే ఉన్నాయి. సో ట్రై చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాంపాక్ట్ డిజైన్ అండ్ అలాగే ఇంటెలిజెన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ అలాగే ప్రొటెక్షన్స్ అనేవి చాలా వరకు ప్రొటెక్షన్స్ అయితే మీకైతే దీంట్లో అయితే చూడడానికి ఉంటున్నాయి. అండ్ అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీలో మీకు 15% ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఆల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. సో ట్యూబ్లర్ బ్యాటరీస్ ప్లేట్స్ కూడా మంచి ప్లేట్స్ అయితే యూజ్ అయితే చేస్తుంటారు. అండ్ అలాగే XPD టెక్నాలజీ అయితే యూజ్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే మనకు 20% దాకా బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ ఉంటుంది లాంగర్ లైఫ్లో. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టెక్నాలజీ అయితే మీకు బ్యాటరీలో వర్క్ అవుతుంది. సో ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే 20% దాకా మీకు ఇంక్రీజ్ అయ్యి బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో లాంగ్ రన్లో కూడా మీకు బ్యాటరీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకైతే ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ గురించి అయితే. సో ఓవరాల్గా నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్స్ కానివ్వండి అండ్ అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, ఇలా అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అయితే కవర్ అయి ఉన్నాయి. ఒక మంచి ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.